హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏపీ టెట్ డిఎస్ఆర్ఎస్ అభ్యర్థుల కోసం 8th క్లాస్ న్యూ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి గ్రామర్ అండ్ వొకాబులరీ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్ సంబంధించినటువంటి అన్ని లెసన్స్ యొక్క గ్రామర్ అండ్ వొకాబులరీని కంప్లీట్గా నేర్చుకోవడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడుతుంది, తప్పనిసరిగా వాచ్ చేయండి. లేదా నా ఛానల్లో ప్లేలిస్టులు మీకు అవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. నేను ప్రతి లెసన్ వెనక ఉన్నటువంటి గ్రామర్ని యాజ్ టీజ్గా వాటి యొక్క ఆన్సర్లు మాత్రమే చెప్పకుండా వాటికి రిలేటెడ్గా ఉన్నటువంటి గ్రామర్ పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియోలు అన్నీ మీకు అందుబాటులో ఉన్నాయి నా ఛానల్లో. ఓకేనా? అంటే అన్ని లెసన్స్ ఒకేసారి ఒకే వీడియోలో చెప్పడం వల్ల మీకు యూజ్ ఉండదు. అందుకే సెపరేట్గా లెసన్స్ వైజ్ పెడుతున్నాను. వాటికి రిలేటెడ్గా ఉన్నటువంటి గ్రామర్ని కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఈరోజు 8th క్లాస్ ఫస్ట్ లెసన్ ఏంటంటే ద బెస్ట్ కస్టమర్స్ ప్రజెంట్ ఇన్ ద వరల్డ్ అనే లెసన్ నుంచి మనకి ఏమి ఇచ్చారో డిస్కస్ చేద్దాం. అయితే ఈ లెసన్లో మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇచ్చాడంటే సింపుల్ పాస్ట్ టెన్స్, అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, అలాగే మనకి ఇక్కడ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్, అలాగే ఫ్రేజల్ వెర్బ్స్, ఈ 4 గురించి ఇచ్చాడు. అయితే ఈ లెసన్ నేను పార్ట్ 1, పార్ట్ 2గా చేయబోతున్నాను. పార్ట్ 1లో సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో పాటు కంప్లీట్గా మీకు ఐడియా వచ్చేలా చేయబోతున్నాను. ఓకేనా? పార్ట్ 2లో ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్, అలాగే ఫ్రేజల్ వెర్బ్స్ గురించి చెప్తాను. ఓకేనా? సో మనకి ఇందులో ముందుగా మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి చెప్పడం జరిగింది. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే గతంలో జరిగిపోయింది, అంటే ఇట్ టెల్స్ అబౌట్ ది వాట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, అంటే గతంలో ఏం జరిగిందో చెప్పేదే సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క వెర్బ్ రూపం ఏంటి మనకు తెలిసింది? V2. ఏంటండి? V2 వెర్బ్ యొక్క 2వ రూపం. మనం ఆల్రెడీ వెర్బ్ సంబంధించిన టాపిక్లో వీడియోలు అప్లోడ్ చేసుకోవడం జరిగింది. వెర్బ్ రూపాలు V1, V2, V3 గురించి చెప్పుకోవడం జరిగింది. అందులో వెర్బ్ 2 అనేది సింపుల్ పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటి వెర్బ్ ఫామ్ అనమాట. అయితే ఇక్కడ చూడండి, ఐ స్పాటెడ్ ఇన్ ఏ జంక్ షాప్ ఇన్ బ్రిడ్ పోర్ట్ అని టెక్స్ట్ బుక్లు ఇచ్చిందని చెప్తున్నాను. అంటే నేను ఆ జంక్ షాప్, బ్రిడ్ పోర్ట్లో ఉన్నటువంటి జంక్ షాప్లో నేను దాన్ని గుర్తించాను అని చెప్పాడు అక్కడ. సో ఇక్కడ స్పాటెడ్ ఆడు ఇటాలిక్ సైజ్ లెటర్లు ఇచ్చి నేను అండర్లైన్ చేస్తున్నాను. ఓకేనా? ఇది స్పాటెడ్ ఇక్కడ వెర్బ్ 2లో ఉంది. స్పాటెడ్ గుర్తించడం. అయితే స్పాటెడ్లో మరి V2 కూడా స్పాటెడే, V3 కూడా స్పాటెడే. మరి దీన్ని సింపుల్ పాస్ట్ అని V2ని ఎందుకు అంటున్నారు అంటే, మరి V3 అవ్వచ్చు కదంటే, V3 అవ్వాలంటే దాని ముందు హ్యావ్ కానీ, హ్యాజ్ కానీ, హ్యాడ్ కానీ, లేదా ప్యాసివ్లు చెప్పేటప్పుడు ముందు యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ, వజ్ కానీ, వర్ కానీ ఉంటే అప్పుడు అది V3 అవుతుంది, లేకపోతే అది V2 అవుతుంది. మళ్ళీ చెప్తాను చూడండి, స్పాటెడ్ వెర్బ్ 2 కాబట్టి సింపుల్ పాస్ట్. అదే సార్ వెర్బ్ 3 కూడా స్పాటెడే కదా, మరి వెర్బ్ 3 అనుకుంటే ఇది సింపుల్ పాస్ట్ అవ్వదు కదంటే, అది వెర్బ్ 3 అవ్వాలంటే దాని ముందు హెల్పింగ్ వెర్బ్స్ ఉండాలి. హ్యావ్ కానీ, హ్యాజ్ కానీ, హ్యాడ్ కానీ, లేదా యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్లు కానీ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్, ద మ్యాన్ సెడ్ ఇట్ వాజ్ మేడ్ ఇన్ ద ఎర్లీ 19th century, అంటే 19వ శతాబ్దం ప్రారంభంలోనే అది తయారు చేయబడిందని అతను చెప్పాడు. ఆ మ్యాను చెప్పాడని. ఇక్కడ సెడ్ కింద అండర్లైన్ చేసి, వజ్ కింద అండర్లైన్ అంటే వాడు ఎటాలిక్ సైజులు ఇచ్చి నేను అండర్లైన్ చేస్తాను. సెడ్ అనేది కూడా వెర్బ్ 2 సింపుల్ పాస్ట్ని తెలియజేస్తుంది. సెడ్ సో V2 సెడ్. అలాగే వజ్ కూడా వెర్బ్ 2. బీ ఫామ్ యొక్క పాస్ట్ ఫామ్స్ ఏంటంటే వజ్, వర్. అంటే యామ్, ఈజ్, ఆర్లు సింపుల్ ప్రజెంట్, వజ్, వర్లు సింపుల్ పాస్ట్. యామ్, ఈజ్, ఆర్లు అనేది వెర్బ్ 1, వజ్, వర్లు అనేవి వెర్బ్ 2. కాబట్టి వజ్ అనేది ఇక్కడ V2. ఇక్కడ మేడ్ అనేది V3 కింద వస్తుందండి, ఇది సింపుల్ పాస్ట్ కింద రాదు. ఓకేనా? ప్యాసివ్ వాయిస్లో బీ ఫామ్ వెర్బ్ తర్వాత అనేది V3. ఓకేనా? యాక్చువల్గా మేడ్ అనేది దేని యొక్క రూపము? మేడ్. అక్కడ V2 మేడే, V3 మేడే. కాబట్టి ఇది ఎందుకు V3 అయిందంటే ముందు బీ ఫామ్ వెర్బ్ ఉంది కాబట్టి. ఇందాక చెప్పాను, ముందు హ్యావ్ కానీ, హ్యాజ్ కానీ, హ్యాడ్ కానీ, వజ్ కానీ, వర్ కానీ, యామ్, ఈజ్, ఆర్ కానీ ఉంటే అప్పుడు మేడ్ అనేది V3 అవుద్ది. అవి లేకపోతే మేడ్ అనేది V2 అవుద్ది, సింపుల్ పాస్ట్ అవుద్ది. ఓకేనా? ఇది సింపుల్ పాస్ట్ అవ్వదు, వజ్ మాత్రమే సింపుల్ పాస్ట్. దిస్ వన్ వాజ్ ఇన్ ఏ బ్యాడ్ కండిషన్, ఇది చాలా బ్యాడ్ కండిషన్లో ఉంది. వాజ్ కింద అండర్లైన్ చేస్తాను, ఇది సింపుల్ పాస్ట్ తెలియజేస్తుంది. సింపుల్ పాస్ట్ V2. ఓకేనా? అంటే అది చాలా బ్యాడ్ పొజిషన్లో ఉంది, లేదా అతను చాలా బ్యాడ్ పొజిషన్లో ఉన్నాడు అని. నెక్స్ట్, ఈ విధంగా మనకి ఓన్లీ సింపుల్ పాస్ట్ టెన్స్ వెర్బ్ 2 యొక్క రూపాలని, ఫామ్స్ మాత్రమే ఇక్కడ మనం చెప్పడం జరిగింది. అంతేగాని ఎగ్జామ్లో ఇలా ఇస్తే మనం ఆన్సర్ రాయలేము. ఎగ్జామ్లో ఇచ్చే విధానం వేరు, తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే అండర్లైన్ ది వెర్బ్స్ ఇన్ ద పాస్ట్ టెన్స్. ఈ ఒక పేరా ఇచ్చి అందులో పాస్ట్ టెన్స్ వెర్బ్స్ కింద అండర్లైన్ చేయమన్నాడు. పాస్ట్ టెన్స్ వెర్బ్స్ అంటే ఏంటి? V2 ఫామ్ ఎక్కడ ఉన్నాయో సింపుల్ పాస్ట్ టెన్స్, అవి ఎక్కడ ఉన్నాయో అండర్లైన్ చేయమన్నాడు. ఏ మ్యాన్ గాట్ ఆన్ ద ట్రైన్ అండ్ సాట్ డౌన్ అన్నాడు. గాట్ అనేది V2. ఓకేనా? ఇది సింపుల్ పాస్ట్. అలాగే సాట్ అనేది V2. ఎందుకంటే గాట్ ఎక్కడికి వచ్చేసరికి గెట్, గాట్.
గెట్ గాట్ గాట్ కాబట్టి ఇది వెర్బ్ 2. మళ్ళీ వెర్బ్ 3 ఎందుకు అనుకోలేదో చెప్తాను. గెట్ గాట్ గాట్లో రెండు ఒకలా ఉన్నాయి, V2 V3. V3 ఎందుకు అనుకోలేదో ఆల్రెడీ చెప్పాను. ముందు హ్యావ్ కానీ హ్యాజ్ కానీ యాడ్ కానీ లేవు, వజ్ కానీ వర్ కానీ లేవు, యామీజార్ లేవు. సిట్ శాట్ శాట్ కాబట్టి ఇది V2. ద కంపార్ట్మెంట్ వాజ్ ఎంప్టీ ఎక్సెప్ట్ ఫర్ వన్ లేడీ. వజ్ అనేది ఇక్కడ V2 సింపుల్ పాస్ట్. సి టుక్ హెర్ గ్లోవ్స్ ఆఫ్. టుక్ టేక్ టుక్ టేకెన్. టేక్ టుక్ టేకెన్ అంటే V2లోకి వచ్చింది కాబట్టి ఇది సింపుల్ ఫాస్ట్. ఏ ఫ్యూ ఇయర్స్ లేటర్ ద పోలీస్ అరెస్టెడ్. అరెస్టెడ్ కూడా V2. అరెస్ట్ అరెస్టెడ్ అరెస్టెడ్ వెర్బ్ 2 సింపుల్ పాస్ట్. అరెస్టెడ్ ద మ్యాన్. దే హెల్డ్ హిమ్ ఫర్ 24 hours అండ్ దెన్ ఫ్రీడ్ హిమ్. హెల్డ్ అంటే పట్టు ఉంచుకోవడం, పట్టడం, పట్టుకుని ఉంచడం. ఓకేనా. హెల్డ్ హెల్డ్ అనేది వెర్బ్ 2. హెల్డ్ యొక్క మెయిన్ వెర్బ్ ఏంటంటే హోల్డ్. హోల్డ్ హెల్డ్ హెల్డ్. హోల్డ్ హెల్డ్ హెల్డ్ ఇది V2 అవుతుంది, అంటే సింపుల్ పాస్ట్లో ఉంది. దే హెల్డ్ హిమ్ ఫర్ 24 hours అండ్ దెన్ ఫ్రీడ్ హిమ్. అతన్ని 24 గంటలు బంధించారు, పట్టుకొని ఉంచారు, తర్వాత అతన్ని విడిచిపెట్టారు. ఫ్రీడ్ అంటే విడిచిపెట్టడం, అదే విముక్తి పొందడం. ఫ్రీడ్ FREED ఫ్రీడ్. దీని యొక్క మెయిన్ వర్బ్ ఏంటంటే ఫ్రీ. ఫ్రీ ఫ్రీ ఫ్రీడ్ ఫ్రీడ్ కాబట్టి ఇది సింపుల్ పాస్ట్. ఫ్రీ ఫ్రీడ్ ఫ్రీడ్ అంటే వదిలిపెట్టడము లేదా విముక్తి పొందడము ఆ మీనింగ్లు వస్తాయి. ఫ్రీడ్ అనేది వెర్బ్ 2 సింపుల్ పాస్ట్. ఓకే, ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చినవి. అయితే ఎగ్జామ్లో ఇలా ఇవ్వడు. ఎగ్జామ్లో సింపుల్ పాస్ట్ అని సంబంధించి ఎలాగిస్తారంటే చూసుకోండి. మీకు ఆల్రెడీ నా ఛానల్ అందుబాటులో ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో ఈ వీడియోలు మనకి అందుబాటులో ఉన్నాయి. ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త వినండి. ఒక సెంటెన్స్లో ఎస్టర్డే ఉన్నా, లేదా ఎస్టర్డే మార్నింగ్, ఎస్టర్డే ఈవినింగ్, ఎస్టర్డే నైట్ అని ఉన్నా, లాస్ట్ ప్లస్ పాస్ట్ టైం, లాస్ట్ సండే, లాస్ట్ మండే, లాస్ట్ నెక్స్ట్ ఇంకేదైనా లాస్ట్ మంత్ అని, లాస్ట్ ఇయర్ అని ఏమైనా ఉంటే అప్పుడు అది సింపుల్ పాస్ట్లో రాయాలి. ఎగో ఉన్నా, ఏ ఫ్యూ మినిట్స్ ఎగో, 3 months ఎగో, an hour ఎగో, ఏగో ఉన్నా. అలాగే ఇన్ ప్లస్ పాస్ట్ టైం అంటే ఇన్ నుండి ఇన్ తర్వాత పాస్ట్ టైం సంబంధించినటువంటి ఇయర్స్ కానీ మంత్స్ కానీ జరిగిపోయిన రోజులు ఏమైనా ఉంటాయి ఇన్ పక్కన, అది ఏమవుద్దంటే సింపుల్ పాస్ట్లో రాయాలి. ఇన్ 1990, ఇన్ లాస్ట్ మంత్, లేదా ఇన్ జూలై. సపోజ్ ఈ నెల మనకి సెప్టెంబర్ కదా, ఇన్ జూలై అంటాం, ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి. ఆ విధంగా ఇన్ తర్వాత పాస్ట్ టైం ఇండికేషన్ ఉన్నా, ద అదర్ డే ఉన్నా, వన్స్ అపాన్ ఏ టైం ఉన్నా, ద డే బిఫోర్ ఎస్టర్డే ఉన్నా, వే ఉన్నా సరే మనం సింపుల్ పాస్ట్లో రాయాలి. ఆ వెర్బ్ యొక్క రెండో రూపం రాయాలి. ఓకేనా. నెక్స్ట్ బిట్. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ కీ పాయింట్ ఏంటంటే ఇట్ ఈజ్ టైమ్, లేదా ఇట్ ఈజ్ హై టైమ్, ఇట్ ఈజ్ అబౌట్ టైమ్, ఇట్ ఈజ్ ఆపర్చున్ టైమ్. ఓకేనా. ఇట్ ఈజ్ టైమ్, ఇట్ ఈజ్ హై టైమ్, ఇట్ ఈజ్ అబౌట్ టైమ్, ఇట్ ఈజ్ ఆపర్చున్ టైమ్ ఉండి తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. ఆ తర్వాత వెర్బ్ 2 సింపుల్ పాస్ట్లో రాయాలి. ఓకేనా. ఎగ్జాంపుల్స్ అన్ని చూద్దాం ఇప్పుడు. ఐ డాష్ మీట్ హెర్ ఎస్టర్డే. ఎస్టర్డే ఉంది కాబట్టి ఇక్కడ వెర్బ్ 2 రాయాలి సింపుల్ పాస్ట్. మీట్కి వెర్బ్ 2 ఏమవుతుంది? మెట్. మీట్ మెట్ మెట్. సి డాష్ an hour ago. an hour ago అన్నాడు కాబట్టి సింపుల్ పాస్ట్లో రాయాలి. కమ్కి వెర్బ్ 2 ఏమవుతుంది? కేమ్. సి కేమ్ an hour ago. ద డాష్ గో టు అమెరికా ఇన్ 1990. ఇన్ ప్లస్ పాస్ట్ సంబంధించిన ఇయర్ ఉంది. ఇన్ తర్వాత గతాన్ని గడిచిపోయిన సంవత్సరం వచ్చింది కాబట్టి సింపుల్ పాస్ట్లో రాయాలి. గోకి ఏమవుతుంది? వెంట్. దే వెంట్ టు అమెరికా ఇన్ 1990. గిరి డాష్ రైట్ ద ఎగ్జామ్ లాస్ట్ సండే. గిరి లాస్ట్ సండే క్లియర్గా లాస్ట్ ప్లస్ గడిచిపోయినటువంటివి. సో లాస్ట్ సండే ఎగ్జామ్ రాశాడు కాబట్టి వెర్బ్ యొక్క రెండవ రూపం గిరి రోడ్ ద ఎగ్జామ్ లాస్ట్ సండే. ఇవన్నీ కూడా నిన్న నేను ఆమెను కలిశాను, గంట క్రితము ఆమె వచ్చింది, వాళ్ళు 1990లో అమెరికా వెళ్ళారు, అంతా గడిచిపోను అనమాట. ఇట్ ఈస్ టైమ్, ఇట్ ఈస్ టైం తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది. ఇట్ ఈస్ టైమ్, ఇట్ ఈస్ హై టైం, వీటి తర్వాత సబ్జెక్ట్ ఉంటే పక్కన వెర్బ్ 2 రావాలి. స్టార్ట్కి ఏమవుతుంది? స్టార్టెడ్ ఏ బిజినెస్. ఇట్ ఈస్ టైమ్ యూ స్టార్టెడ్ ఏ బిజినెస్ అంటే ఈ టైంకి నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసి ఉండాల్సింది అంటే లేట్ అయిందని అర్థం. అలాంటి సందర్భాల్లో దీన్ని మనము ఉపయోగిస్తాం. ఓకేనా. ఈ విధంగా మనకి సింపుల్ పాస్ట్ వర్డ్ బిట్స్ రావచ్చు. ఇప్పుడు టెక్స్ట్ బుక్లో పాస్ట్ పర్ఫెక్ట్ గురించి ఏమి ఇచ్చినది డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. మనకి పాస్ట్ పర్ఫెక్ట్ సంబంధించి టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చారంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఓన్లీ ఆ ఎగ్జాంపుల్స్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ని ముందు మనకి ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ని మనం ఆల్రెడీ వీడియోలో అప్లోడ్ చేసుకోవడం జరిగింది. హ్యాడ్ ప్లస్ V3, హ్యాడ్ ప్లస్
V3. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే యాక్చువల్గా గతములో పలానా టైంకి పర్టికులర్ టైంకి ఒక పని పూర్తి అయిపోతే దానిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం. గతంలో ఒక పర్టికులర్ టైంకి ఒక పని పూర్తి అయిపోతే. ఓకేనా? ఐ హ్యాడ్ రీచ్డ్ హైదరాబాద్ బై 10 o'clock ఎస్టర్డే. నిన్న 10 గంటలకల్లా నేను హైదరాబాద్ రీచ్ అయిపోయాను. అంటే గతంలో పలానా పర్టికులర్ టైంకి ఒక పని పూర్తి అయిపోతే దానిని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం. ఓకేనా? ఎక్స్పెక్టెడ్ బిఫోర్ ఏ పర్టికులర్ టైం ఇన్ ద పాస్ట్ టెక్స్ట్ బుక్లో ఇచ్చారు కాబట్టి ఈ పాయింట్ బేసిస్ కన్నా బిట్లు కూడా మనకి టెట్లో కానీ డిఎస్ కానీ అడగచ్చు. ముందు అడిచిన ఎగ్జాంపుల్స్ ఏంటంటే ద వెనీర్ హ్యాడ్ లిఫ్టెడ్ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్. హ్యాడ్ లిఫ్టెడ్ అని ఇటాలిసైజ్డ్లో రాశాడు. అర్థమైందా? ప్రతి చోట ఎత్తబడింది వెనీర్ అనేది. అలాగే బోత్ ఫైర్ అండ్ వాటర్ హ్యాడ్ టేకెన్ దేర్ టోల్ ఆన్ దిస్ డెస్క్. హ్యాడ్ టేకెన్ హ్యాడ్ ప్లస్ V3, హ్యాడ్ లిఫ్టెడ్ హ్యాడ్ ప్లస్ V3. Fire and water had damaged the desk before the author found it and bought. Fire and water had damaged the desk before the author found it bought. ఇది V2లో ఉన్నాయి. ఇక్కడ మాత్రం హ్యాడ్ ప్లస్ V3లో ఉన్నాయి. ఇక చూడండి, ద ఆథర్ ఫౌండ్ ఇట్ అండ్ బాట్ అంటే ఆథరు దానిని చూసి కొనడానికి ముందే ఆ ఫైర్ అండ్ వాటర్ అనేది డెస్క్ని డ్యామేజ్ చేశాయని అంటే ఒక పని జరగడానికి ముందు ఇంకో పని జరిగిందని అర్థం. ఆథర్ అనేవాడు దానిని చూసి కొనడానికి ముందే ఆ డెస్క్ని ఫైర్ అండ్ వాటర్ డ్యామేజ్ చేశాయి. అంటే ఇది ముందు జరిగింది, ఇది తర్వాత జరిగింది. రెండు గతంలో జరిగిన యాక్షన్సే. ఒకటి ముందు జరిగింది, ఇంకోటి తర్వాత జరిగింది. ముందు జరిగిన దాన్నేమో హ్యాడ్ ప్లస్ V3 పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. తర్వాత జరిగిన వీటిలేమో సింపుల్ పాస్ట్ V2లో చెప్పాలి. సో ఇక్కడ బిఫోర్ మనకి ఎగ్జామ్లో బిట్స్ వచ్చే అవకాశం ఉన్నటువంటి టాపిక్ ఇది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ లెఫ్ట్. వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ లెఫ్ట్ అన్నాడు. ఇక్కడ వెన్తో చెప్పాడు, ఇక్కడ రీచ్డ్ అని వెర్బ్ 2 ఉంది, ద ట్రైన్ లెఫ్ట్ వెర్బ్ 2 ఉంది. తప్పు, ఇలా రాదు. నేను స్టేషన్కి రీచ్ అయ్యే సమయానికి ట్రైన్ లెఫ్ట్ అయింది అంటాం. ట్రైన్ లెఫ్ట్ అయిందని అన్నది అంటే నేను స్టేషన్కి రీచ్ అయిన సమయానికి వెళ్ళే సమయానికి ట్రైన్ వెళ్ళిపోయింది అనాలి తప్ప అక్కడ కూడా సింపుల్ పాస్ట్ చెప్పకూడదు. ఓకేనా? వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ అనాలి. ఇది కరెక్ట్ ఆన్సర్. నేను స్టేషన్కి రీచ్ అయ్యే సమయానికి ట్రైన్ లెఫ్ట్ అయిపోయింది అంటే ట్రైన్ ముందే వెళ్ళిపోయింది, ముందు జరిగిపోయింది కాబట్టి ఇది హ్యాడ్ ప్లస్ V3లో చెప్పాలి. ఆ తర్వాత మనం వెళ్ళాం కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ V2లో చెప్పాలి. రెండు గతంలో జరిగిన పనులే, అందులో ముందు జరిగింది ట్రైన్ వెళ్ళిపోవడం కాబట్టి ఇది హ్యాడ్ ప్లస్ V3 చెప్పాలి. తర్వాత మనం వెళ్ళాం కాబట్టి ఇది V2లో చెప్పాలి. ఓకేనా? కాబట్టి ఈ స్ట్రక్చర్ తప్పు, ఈ స్ట్రక్చర్ రైట్. సో వెన్నతో కూడా ఇక్కడ ఇచ్చాడండి, వెన్నతో కూడా ఇచ్చాడు, ఇక్కడ బిఫోర్తో ఇచ్చాడు. సో ఇక్కడే మనకి ఆల్రెడీ టెక్స్ట్ బుక్లోనే ఇంటి ఇచ్చాడు వీటి బిట్స్ వస్తాయని. ఓకేనా? మీకు అప్పుడు బిట్ ఎలాగ వస్తుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? చూడండి, గతంలో 2 యాక్షన్స్ జరుగుతాయి. గతంలో ఆ 2 పనులు జరుగుతాయి. ఆ 2 పనులు జరిగినప్పుడు అందులో ముందు జరిగే పనిని ఎర్లియర్ యాక్షన్ అంటాం, తర్వాత జరిగే పనిని లేటర్ యాక్షన్ అంటాం. ముందు జరిగే పనినే మనము ఎర్లియర్ పాస్ట్ అని టెక్స్ట్ బుక్లో ఎర్లియర్ పాస్ట్ ఇచ్చాడు, పాస్ట్ ఆఫ్ ది పాస్ట్ అని పాస్ట్ పర్ఫెక్ట్ అంటాం. గతంలో 2 పనులు జరుగుతాయి, అందులో ముందు జరిగే పనిని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి, దాన్ని ఎర్లియర్ పాస్ట్ ఆఫ్ ది పాస్ట్ అంటాం. తర్వాత జరిగిన పనిని సింపుల్ పాస్ట్లో చెప్పాలి. సో ముందు జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలంటే ఎందులో చెప్పాలి? హ్యాడ్ ప్లస్ V3లో చెప్పాలి. తర్వాత జరిగిన పనిని V2లో చెప్పాలి. మనకి ఎగ్జామ్లో బిట్స్ ఎక్కడ వస్తాయంటే ఈ మోడల్లో బిఫోర్తోని, ఆఫ్టర్, వెన్, అలాగే బై ద టైం ఈ 4 మీద మనకి బిట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో బిఫోర్తో ఇచ్చాడు, వెన్తో ఇచ్చాడు, ఇంకొక ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్లోనే బై ద టైం కూడా ఇచ్చాడు. కాబట్టి 4 గురించి మనము బిట్ ఎలా వస్తుందో నేర్చుకోవాలి. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, మనకు బిట్టు ఏ విధంగా వస్తుంది అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ సంబంధించి ఫస్ట్ మోడల్ అంటే బై ప్లస్ పాస్ట్ టైం. ఏదో పాస్ట్ సంబంధించిన టైం ఒకటి ఉండాలి, బై ఉండాలి, పై పక్కన పాస్ట్ టైం సంబంధించిన ఇండికేషన్ ఒకటి ఉంటుంది. అలాగే బై దిస్ టైం ఉంటూ అక్కడ కూడా పాస్ట్ టైం ఇండికేషన్ ఒకటి ఉంటుంది. బై దిస్ టైం ఉంటూ పాస్ట్ టైం ఇండికేషను, బై ఉండి పాస్ట్ టైం ఉంటుంది. అలా వచ్చినప్పుడు కూడా హ్యాడ్ ప్లస్ V3 రాయాలి. అంటే పాస్ట్ పర్ఫెక్ట్లోనే చెప్పాలి. పలానా టైంకి ఒక పని పూర్తి అయిపోయిందని చెప్పడం. ఉదాహరణ చూద్దాం. దానికి సంబంధించిన ఉదాహరణ ఏంటంటే హీ డాష్ రీచ్ హైదరాబాద్ బై 10 o'clock ఎస్టర్డే. బై తర్వాత
టైం ఉంది మరియు పాస్ట్ ఇండికేషన్ ఉంది. అంటే నిన్న 10 గంటలకల్లా అంటే పర్టికులర్ టైం ఇచ్చాడు కాబట్టి బై తర్వాత టైం ఇచ్చాడు కాబట్టి పాస్ట్ టైము ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 రాయాల. హ్యాడ్ రీచ్డ్. ఓకేనా, హ్యాడ్ రీచ్డ్. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఎక్స్పెక్టెడ్ బిఫోర్ ఏ పర్టికులర్ టైం ఇన్ ద పాస్ట్ అని మెన్షన్ చేశాడు కాబట్టి ఈ రూల్ మీరు తెలుసుకోవాలి. ఓకేనా, ఇవన్నీ నేను గతంలో నా వీడియోలో టెన్సెస్ సంబంధించి వీడియోలో అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో నా ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఎస్టర్డే బై దిస్ టైం, ఎస్టర్డే అంటే పాస్ట్ టైము, బై దిస్ టైము పాస్ట్ టైం ఏదో ఒక వర్డ్ ఉంటే, సో ఎస్టర్డే బై దిస్ టైం నిన్న ఈ టైం కల్లా అతను పూర్తి చేసాడు పని. కంప్లీటెడ్కి హ్యాడ్ కంప్లీటెడ్ రాయాల. హ్యాడ్ ప్లస్ V3. సో ఈ విధంగా స్ట్రక్చర్స్ కనబడినట్లయితే పాస్ట్ పర్ఫెక్ట్లో రాయండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పట్టిక. టెక్స్ట్ బుక్లో ఆఫ్టర్ చెప్పలేదు కానీ బిఫోర్ గురించి చెప్పాడు ఒక ఎగ్జాంపుల్, వెన్తో ఇచ్చాడు, బై ద టైం కూడా ఇచ్చాడు. నెక్స్ట్ కూడా వస్తా చూడండి టెక్స్ట్ బుక్లు ఇచ్చినవి. కాబట్టి ఇవి తప్పనిసరిగా బిట్టు వచ్చే టాపిక్. ఈజీగా ఎలా రాస్తారంటే మనకి ఇక్కడ 2 యాక్షన్స్ ఉంటాయి, లేటర్ యాక్షన్, ఎర్లియర్ యాక్షన్. 2 యాక్షన్స్ ఉంటాయి, 2 వెర్బులు ఉంటాయి. ఓకేనా, బిఫోర్తో ఇచ్చేటప్పుడు బిఫోర్తో పాటు ఉన్న సెంటెన్స్లో బిఫోర్ తర్వాత, బిఫోర్ ముందు ఇచ్చిన, బిఫోర్తో మధ్యలో ఇచ్చిన, స్టార్టింగ్లో బిఫోర్ ఉన్న, బిఫోర్ తర్వాత ఉన్నటువంటి వెర్బ్ 2లో ఉండాలి సింపుల్ పాస్ట్. బిఫోర్కి ముందు అంటే బిఫోర్తో ఉన్న పార్ట్లో వెర్బ్ 2, రిమైనింగ్ పార్ట్ అది ముందు ఉండొచ్చు అనుకుండొచ్చు ఏదైనా సరే హ్యాడ్ ప్లస్ V3. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. బిఫోర్తో ఉన్న సెంటెన్స్, బిఫోర్ తర్వాత సెంటెన్స్లో ఉన్నటువంటి వెర్బ్ 2లో ఉండాలి. వెర్బ్ అనేది వెర్బ్ 2 సింపుల్ పాస్ట్ ఉండాలి, మిగతాది హ్యాడ్ ప్లస్ V3 పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి. అలాగే తర్వాత ఇది చెప్తా, చూడండి. వెన్తో ఉన్న పార్ట్లో వెర్బ్ 2 ఉండాలి. బిఫోర్తో ఉన్న సెంటెన్స్లో కూడా వెర్బ్ 2 ఉండాలి. వెన్ తర్వాత రాసిన సెంటెన్స్ కూడా వెర్బ్ 2 ఉండాలి. రిమైనింగ్ పార్ట్లో హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి. 2 సెంటెన్స్లు ఉంటాయి, 2 యాక్షన్లు ఉంటాయి. వెన్తో ఉన్న సెంటెన్స్లో వెర్బ్ 2 రాయాలి, బిఫోర్తో ఉన్న సెంటెన్స్లో కూడా వెర్బ్ 2 రాయాలి. రిమైనింగ్ పార్ట్లో హ్యాడ్ ప్లస్ V3 2 ఒకలాంటివే, బిఫోర్ వెన్. ఓకేనా, అలాగే బై ద టైంతో ఉన్న పార్ట్లో కూడా వెర్బ్ 2 రాయాలి. సో బిఫోరు, వెన్, బై ద టైం ఒకటే రూల్. బిఫోర్తో ఉన్న పార్ట్లో వెర్బ్ 2 రాయాలి, వెన్తో ఉన్న పార్ట్లో వెర్బ్ 2 రాయాలి, బై ద టైంతో ఉన్న పార్ట్లోనే సెంటెన్స్లోనే వెర్బ్ 2 రాయాలి. రిమైనింగ్ సెంటెన్స్లో మాత్రం హ్యాడ్ ప్లస్ V3, హ్యాడ్ ప్లస్ V3, హ్యాడ్ ప్లస్ V3 రాయాలి. ఓకేనా, బిఫోర్, వెన్, బై ద టైం 3 ఒకటే. అలా నేర్చుకుంటే ఈజీగా గుర్తుంటాయి. బిఫోర్తో ఉన్న సెంటెన్స్లో వెర్బ్ 2, వెన్తో ఉన్న సెంటెన్స్లో వెర్బ్ 2, బై ద టైంతో ఉన్న సెంటెన్స్లో వెర్బ్ 2, రిమైనింగ్ సెంటెన్స్లో మాత్రం హ్యాడ్ ప్లస్ V3. ఆఫ్టర్కి మాత్రం ఆఫ్టర్ తర్వాత ఉన్న సెంటెన్స్లో మాత్రం హ్యాడ్ ప్లస్ V3 రాయాలి, రిమైనింగ్ మాత్రము V2 రాయాలి. ఆ మూడింటికి రివర్స్ ఆఫ్టర్. ఓకేనా, ఎగ్జాంపుల్ చూద్దాం. ద బెల్ డాష్ బిఫోర్ వి రీచ్డ్ ద స్కూల్. చూడండి, బిఫోర్ ఉంది, బిఫోర్తో ఉన్న సెంటెన్స్లో ఏమి ఇచ్చారు ఇక్కడ V2 చెప్పాం కదా. రిమైనింగ్ పార్ట్లో హ్యాడ్ ప్లస్ V3 రాయాలి. హ్యాడ్, రింగ్కి 3వ రూపం రింగ్, రంగ్. ద బెల్ హ్యాడ్ రంగ్ బిఫోర్ వి రీచ్డ్ ద స్కూల్. మేము స్కూల్కి రీచ్ అవ్వడానికి ముందే బెల్ రింగ్ అయ్యింది, ఇది బెల్ కొట్టేశారని అర్థం. ఓకేనా, ఆఫ్టర్ ద ట్రైన్, ఆఫ్టర్తో ఇచ్చిన సెంటెన్స్లో ఎప్పుడైనా ఆఫ్టర్ తర్వాత హ్యాడ్ ప్లస్ V3 రాయాలి. హ్యాడ్, లీవ్కి 3వ రూపం పెట్టిన లెఫ్ట్. ఆఫ్టర్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్, హీ రీచ్డ్ ద స్టేషన్. చూసారా, ఆఫ్టర్తో పాటు ఉన్న సెంటెన్స్లో హ్యాడ్ ప్లస్ V3 రాసాం. రిమైనింగ్ పార్ట్ కామా పెట్టి రిమైనింగ్ పార్ట్లో ఏముంది V2. ఓకే, సరిపోయి కదా. నెక్స్ట్ అంటే ట్రైను లెఫ్ట్ అయిన తర్వాత అతను స్టేషన్కి రీచ్ అయ్యాడు. ట్రైన్ లెఫ్ట్ అయిన తర్వాత స్టేషన్కి రీచ్ అయ్యాడు. మొత్తం అయితే లెఫ్ట్ అయిన తర్వాత అన్నాడు కాబట్టి లెఫ్ట్ అయిపోవడం ముందు, కాబట్టి హ్యాడ్ ప్లస్ V3. మీనింగ్ ఒకటే, కాకపోతే ఆఫ్టర్తో వచ్చిన సెంటెన్స్లోనే హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి, రిమైనింగ్ సెంటెన్స్లో V2 ఉండాలి. వెన్ ఐ ఎంటర్డ్ ద రూమ్ హీ డాష్ హ్యావ్ హిజ్ లంచ్. వెన్తో ఉన్న పార్ట్లో ఏమని చూడండి, ఎంటర్డ్ అంటే V2 ఉంది. వెన్తో ఉన్న పార్ట్లో V2 ఉండాలి, రిమైనింగ్ పార్ట్ హ్యాడ్ ప్లస్ V3. హ్యాడ్ రాసాము, ఇదే మెయిన్ వర్బ్ ఇచ్చాడు. హ్యావ్కు మెయిన్ వర్బ్ పెట్టి 3వ రూపం హ్యాడ్, హ్యావ్ యొక్క 3వ రూపం హ్యాడ్. వెన్ ఐ ఎంటర్డ్ ద రూమ్ ఈ హ్యాడ్ హిజ్ లంచ్. నేను రూమ్లోకి ఎంటర్ అయ్యేసరికి అతను తన లంచ్ని పూర్తి చేశాడు, లంచ్ తినేశాడు అని అర్థం. అర్థమైందా, హ్యావ్ అనేది మెయిన్ వర్బ్కి ఇచ్చాడు. సో
ఇక్కడ రాయాల్సింది ఏంటి, వెన్తో ఉన్న పార్ట్లో వెర్బ్ టు ఉంది, రిమైనింగ్ పార్ట్లో హ్యాడ్ ప్లస్ V3 రాయమని చెప్పాను. వెన్తో ఉన్న పార్ట్లో అయినా, బిఫోర్తో ఉన్న పార్ట్లో అయినా, బై ద టైంతో ఉన్న పార్ట్లో అయినా V2 రాయాలి, రిమైనింగ్ హ్యాడ్ ప్లస్ V3 రాయాలి. మరి హ్యాడ్ ప్లస్ హ్యావ్కి మూడో రూపం ఏంటి, హ్యాడ్. ఈ హ్యాడ్ హిజ్ లంచ్. ఓకేనా. నెక్స్ట్ బై ద టైం. బై ద టైం ఇచ్చినప్పుడు బై ద టైంతో పాటు ఉన్న పార్ట్లో V2 ఉంది చూడండి. వి రీచ్డ్ ద థియేటర్. బై ద టైం వి రీచ్డ్ ద థియేటర్. నువ్వు థియేటర్కి రీచ్ అయినటువంటి ఆ సమయానికి ద షో డాష్ ఆల్రెడీ బిగిన్. సో తర్వాత పార్ట్లో హ్యాడ్ ప్లస్ V3 రాయాల. హ్యాడ్ ఆల్రెడీ బిగన్. బిగిన్కి మూడో రూపం బిగన్. బిగాన్. సో హ్యాడ్ ప్లస్ V3. మధ్యలో ఆల్రెడీ ఇస్తాడు ఎక్కువగా బై ద టైంకి. ఆల్రెడీ ఇవ్వకపోయినా హ్యాడ్ ప్లస్ V3 రాయాలి. హ్యాడ్ ఆల్రెడీ బిగన్ అన్నారు. ఓకేనా. ఈ విధంగా మనకి వీటి మీద బిట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. టెక్స్ట్ బుక్లో ఈ పాస్ట్ పర్ఫెక్ట్ సంబంధించి కొన్ని యాక్టివిటీస్ ఇచ్చాడు, అవి ఏంటనేది డిస్కస్ చేద్దాం. టెక్స్ట్ బుక్లో మనకి ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాడు, ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ యూజింగ్ ది కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ ఇచ్చాడు. మై లిటిల్ సిస్టర్ ఈజ్ వెరీ నాటీ. చాలా చిరిపిది అనమాట. వెన్ షీ కమ్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్ ఎస్టర్డే అన్నాడు, మరి వెన్ అన్నాడు. సో గతంలో జరిగిన యాక్షన్ గురించి చెప్తున్నాడు. ఓకేనా. వాళ్ళ చెల్లి అయితే నాటి చిలిపిదే, కానీ తర్వాత నుంచి గతంలో జరిగిన దాని గురించి మొత్తం చెప్తున్నాడు వాళ్ళ చెల్లి కోసం. వెన్ షీ డాష్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్ ఎస్టర్డే. వెన్తో పాటు వచ్చిన పార్ట్లో వెర్బ్ టు రాయమని ఇప్పుడే చెప్పాను. వెన్ షీ కేమ్ బ్యాక్. కమ్ కదా, అందులో కేమ్ వస్తుంది. షీ కేమ్. వెన్ షీ కేమ్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్ ఎస్టర్డే షీ హ్యాడ్ డాష్ టియర్ హెర్ డ్రెస్ అన్నాడు. ఇక్కడ చూడండి, వెన్తో వచ్చిన పార్ట్లో V2 రాయాలి, రిమైనింగ్ పార్ట్లో హ్యాడ్ ప్లస్ V3 రాయాలి. ఇక్కడ హ్యాడ్ ఆడి ఇచ్చేట ఇక్కడ V3 రాయాలి. టియర్కి V3 అంటే తెలిసిన టియర్ టోర్న్ చిరిగిపోవడం, చెంపడం లేదా టియర్ టోర్న్. కాబట్టి హ్యాడ్ ప్లస్ V3కి ఏం రావాలి, టార్న్. సో నేను ఇప్పుడు చెప్పిన సింపుల్ ట్రిక్ ప్రకారంగా వెన్తో ఉన్న పార్ట్లో V2 వచ్చింది, రిమైనింగ్ పార్ట్లో హ్యాడ్ ప్లస్ V3 వచ్చింది. నెక్స్ట్ ఓ డాష్ హెయిర్ అవ్ హిట్ అంటే డ్రెస్ అక్కడ సరిగిపోయింది అనమాట. నిన్న స్కూల్ నుండి ఇంటికి వచ్చే సమయానికి షీ హ్యాడ్ టార్న్ హెర్ డ్రెస్. అంటే తన డ్రెస్ని ఎవరో మొత్తం మీద సిరిగిపోయింది అనమాట. సింపుల్ జరిగింది. ఇక్కడ వు డాష్ హెయిర్ హౌ ఇట్ హ్యాడ్ హ్యాపెన్. ఎలా జరిగింది అంటే చెంపబడింది, చూసారన్నమాట సిరిగిపోయిందని ఇంటికి వచ్చేసరికి. ఎందుకని చెప్పి అడిగారు. వు డాష్ హెయిర్ హౌ ఇట్ హ్యాడ్ డాష్ అన్నాడు. అంటే మేము ఆమెను అడిగాము, అంటే జరిగిపోయింది కాబట్టి వీటిలో రాయాల. వి ఆస్క్డ్ హెయిర్ హౌ ఇట్ డాష్. అది ఎలా జరిగిందో అని మేము ఆమెను అడిగాము. ఎలా జరిగిందో అడగాలంటే అది ఆల్రెడీ జరిగిపోయింది కదా, కాబట్టి ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 రాయాలి, హ్యాడ్ హ్యాపెన్ అని రాయాలి. అర్థమైందా. వి ఆస్క్డ్ హెర్ హౌ ఇట్ హ్యాడ్ హ్యాపెన్ అంటే నిన్న స్కూల్ నుంచి తిరిగి ఇంటికి వచ్చేసరికి ఆమె డ్రెస్ చిరిగిపోయి ఉంది, అది ఎలా జరిగిందో మేము ఆమెను అడిగాము. వి ఆస్క్డ్ హెర్ హౌ ఇట్ హ్యాడ్ హ్యాపెన్ అన్నాడు. హ్యాడ్ ప్లస్ V3 రాయాలి. అది ఎలా జరిగిందంటే జరిగిపోయింది కాబట్టి, జరిగిపోయింది దాని గురించి అడిగాడు కాబట్టి హ్యాడ్ ప్లస్ V3 పాస్ట్ పర్ఫెక్ట్ అక్కడితో అయిపోయింది. నెక్స్ట్ అప్పుడు చెప్పింది సీ సే అన్నాడు. సెడ్ ఆమె చెప్పింది ఏమని, సీ సెడ్. సే యొక్క రెండో రూపం ఏంటి, సే సెడ్ అంటే సింపుల్ పాస్ట్లో రాయాలి. అక్కడ ఆమె చెప్పింది ఏమి చెప్పింది, ఎక్కడి నుంచి ఆమె చెప్పింది సీ సెడ్. ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో సెడ్ అని చెప్పిన తర్వాత మిగతావన్నీ కూడా హ్యాడ్ ప్లస్ V3లో చెప్తాడు. ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3లో రాయాలి. అంటే డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చేటప్పుడు కొటేషన్స్ లోపల ఉన్నటువంటి సింపుల్ పాస్ట్ టెన్స్ వెర్బులన్నీ కూడా పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారుతాయి అక్కడ చెప్పడం జరిగింది. నా ఛానల్లో మొత్తం ఆల్రెడీ నా ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో స్పీచ్లు చెప్పడం జరిగింది. అలాగే 7th క్లాస్లో రిపోర్టెడ్ స్పీచ్లు చెప్పాను. అది ఒక లెసన్లో స్పీచ్ గురించి ఇచ్చాడు, రిపోర్టెడ్ స్పీచ్. అక్కడ కూడా చెప్పాను క్లూ ఏంటంటే ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చినప్పుడు, డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినప్పుడు లోపల ఉన్న సింపుల్ పాస్ట్ టెన్స్ V2 హ్యాడ్ ప్లస్ V3గా మారుతుంది అని చెప్పాను. అందుకే షీ సెడ్ అని చెప్పి తర్వాత నుంచి ఇచ్చిన మొత్తం పాసేజ్ అంతా కూడా హ్యాడ్ ప్లస్ V3లోనే రాయాలి. ఓకేనా. హ్యావ్ కోరల్కి ఏమవుద్ది, హ్యాడ్ కోరల్డ్. కోరల్కి మనకి V3 అంటే కోరల్డ్. ఓకేనా. విత్ ఏ బాయ్. తర్వాత ప్యాసేజ్ అంతా రాయలేదు, ఎందుకంటే అన్నీ కూడా హ్యాడ్ ప్లస్ V3 రాసినమే. మనకు అక్కడ ఇచ్చిన వర్బ్ ఏంటంటే హ్యావ్ బీటన్ ఇచ్చాడు. హ్యావ్ బీట్కి ఏమవుద్ది, హ్యాడ్ బీటెన్. బీట్కి వెర్బ్ రూపాలు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. అంటే బీట్కి వెర్బ్ రూపాలు అంటే బీటెన్. V1 V2 ఒకలా ఉంటాయి. బీటెన్. నెక్స్ట్ హ్యావ్ ట్రై, హ్యాడ్ ట్రైడ్. ఇవన్నీ కూడా పాస్ట్ పర్ఫెక్ట్లో రాయాలి. హ్యాడ్ ట్రైడ్. ట్రైకి V3 ఏంటంటే ట్రైడ్.
హ్యావ్ టెల్, హ్యాడ్ టోల్డ్, హ్యాడ్ టోల్డ్. టెల్కి మూడో రూపం పెట్టి టెల్, టోల్డ్, టోల్డ్, మూడో రూపం టోల్డ్. హ్యావ్ చేజ్, హ్యాడ్ చేజ్డ్, హ్యాడ్ చేజ్డ్. ఎందుకంటే చేజ్కి వెర్బ్ రూపాలు ఏంటంటే చేజ్, చేజ్డ్, చేజ్డ్. హ్యావ్ ఫాల్, హ్యాడ్ ఫాలెన్, హ్యాడ్ ఫాలెన్. ఫాల్కి వెర్బ్ రూపాలు తెలిసిన ఫాల్ యొక్క అసలు మెయిన్ వెర్బ్ ఏంటంటే ఫెల్, ఫెల్, ఫాల్, ఫాలెన్, ఫెల్, ఫాల్, ఫాలెన్. కాబట్టి హ్యాడ్ ఫాలెన్, హ్యాడ్ ఫాలెన్. హ్యావ్ టియర్కి హ్యాడ్ టోర్న్, ఎందుకంటే టియర్కి మూడో రూపం ఏంటి టియర్, టోర్, టోర్న్. కాబట్టి హ్యాడ్ టోర్న్. ఇవన్నీ కూడా పాస్ట్ పర్ఫెక్ట్లోనే చెప్పాలి. ఓకేనా? టెక్స్ట్ బుక్లో మరో యాక్టివిటీ ఇచ్చాడండి. మనకి 4 పాయింట్లు ఇచ్చాడు ఫ్రెండ్స్ సంబంధించిన డిస్కషన్లో. ఆ 4 పాయింట్లలో మనకి పాస్ట్ టెన్స్ వెర్బులు, పాస్ట్ పర్ఫెక్ట్ వెర్బులు ఉన్నాయి. అందులో పాస్ట్ అన్నీ పాస్ట్లో రాయమన్నాడు, పాస్ట్ పర్ఫెక్ట్ అన్నీ ఎర్లియర్ పాస్ట్లో రాయమన్నాడు. సో ఎర్లియర్ పాస్ట్ అంటే యాడ్ ప్లస్ V3 ఉన్నవన్నీ ఇందులో రాయాలి, వెర్బ్ 2 అన్నీ ఇందులో రాయాలి. సింపుల్. నేను బ్లూ ఇంక్తో పెట్టినవన్నీ పాస్ట్, రెడ్ ఇంక్తో అండర్లైన్ చేసినవన్నీ ఎర్లియర్ పాస్ట్లో మీరు నోట్ చేసుకోవచ్చు. మై ఫ్రెండ్స్ సెట్ అవుట్, సెట్ అవుట్ చూడండి, సెట్ అవుట్. ఇక్కడ సెట్ అవుట్, సెట్ అనేది 3 రకాలు. వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3 ఒకేలా ఉంటాయి. సెట్, సెట్, సెట్ అని. కాబట్టి V2 కింద తీసుకోవాలి, పాస్ట్లోకి రావాలి. ఇది సెట్ అవుట్ టు సీ ద కేవ్స్ ఇన్ ద నెక్స్ట్ టౌన్ బట్ ఐ స్టేడ్, స్టేడ్ కూడా V2, సో అది పాస్ట్లోకి వస్తుంది. అట్ హోమ్ బికాజ్ ఐ హ్యాడ్ సీన్ దెమ్ ఆల్రెడీ. హ్యాడ్ సీన్ అంటే హ్యాడ్ ప్లస్ V3 ఎర్లియర్ పాస్ట్లో రాయాలి. రెడ్డింగ్తోనూ ఎర్లియర్ పాస్ట్లోకి వస్తాయి. అంటే ఇంకేం లేదు, మా ఫ్రెండ్స్ నెక్స్ట్ పక్క టౌన్లో ఉన్నటువంటి కేవ్స్ని చూడడానికి బయలుదేరారు. బట్ ఐ స్టేడ్ అట్ హోమ్, నేను ఇంటి దగ్గర ఉండిపోయాను. బికాస్ ఎందుచేతనంటే నేను ఆల్రెడీ చూసేసాను. ఐ హ్యాడ్ సీన్ దెమ్ ఆల్రెడీ, ఆల్రెడీ చూసేసారు కాబట్టి ఇంటి దగ్గర ఉండిపోయాడు, వాళ్ళు వెళ్ళారు. సో ఆల్రెడీ ఒక పని కంప్లీట్ అయిపోతే అందులో చెప్పాలి హ్యాడ్ ప్లస్ విత్, సరిపోయాం కదా, ఆ మీనింగ్లో చూసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా ఇచ్చిన మనం ఆన్సర్ హ్యాడ్ ప్లస్ విత్ రాయాలి. ఎలాగంటే వాళ్ళేమో నెక్స్ట్ పక్కన ఉన్న టౌన్లో కేవ్స్ చూడడానికి వెళ్దామని బయలుదేరితే నేను ఇంటి దగ్గర ఉండిపోయాను. బట్ ఐ స్టేడ్ అట్ హోమ్ బికాజ్, ఎందుకంటే నేను ఆల్రెడీ చూసేసాను. హ్యాడ్ ప్లస్ V3 గతంలో ఆ పని కంప్లీట్ అయిపోయింది, ఆల్రెడీ ముందుగానే కంప్లీట్ అయిపోయింది కాబట్టి యాడ్ చేయండి. నెక్స్ట్ వెన్ దే అరైవ్డ్ అట్ ద స్టేషన్, వాళ్ళు స్టేషన్కి వచ్చే సమయానికి దేర్ ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. అరైవ్డ్ అంటే V2 అంటే పాస్ట్లో రాయండి. స్టేషన్కి వచ్చేసరికి వాళ్ళ ట్రైన్ లెఫ్ట్ అయిపోయింది, హ్యాడ్ లెఫ్ట్, ఇది ఎర్లియర్ పాస్ట్లో రాయండి. నెక్స్ట్ దే కేమ్ బ్యాక్ హోమ్, ట్రైన్ వెళ్ళిపోయింది కాబట్టి ఎక్కడికి వచ్చారు, మళ్ళీ వెనక్కి వచ్చేసారు, ఇంటికి వచ్చేసారు వాళ్ళు. దే కేమ్, కమ్, కేమ్, కమ్, కేమ్ V2 పాస్ట్లోకి వస్తుంది. వాళ్ళు వెనక్కి వచ్చేసారు, ట్రైన్ వెళ్ళిపోయిందని. బట్ బై దట్ టైమ్ ఐ హ్యాడ్ గాన్ అవుట్ టు సీ ఏ మూవీ. హ్యాడ్ గాన్ అవుట్ టు సీ ఏ మూవీ, హ్యాడ్ ప్లస్ V3 ఇందులోకి వస్తుంది. హ్యాడ్ గాన్ అంటే వాళ్ళు ఇంటికి వచ్చేసారు కానీ ఆ సమయానికి నేను మూవీ చూడడానికి వెళ్ళిపోయాను. ఓకేనా? నెక్స్ట్ సో దే శాట్ అవుట్ సైడ్, సో వాళ్ళు బయటను కూర్చొని శాట్ V2 అండ్ ఈటెన్ V2 పాస్ట్లోకి వస్తారు, 2 నిధులు రాస్తారు. ఎయిట్ ద లంచ్ ఐ హ్యాడ్ ప్యాక్డ్ ఫర్ దమ్. ఐ హ్యాడ్ ప్యాక్డ్, ఆల్రెడీ ప్యాక్ చేసిన వాళ్ళ కోసం, ఎందుకంటే సినిమాకి వెళ్ళిపోయాడు కాబట్టి వాళ్ళ కోసం కొంత ఫుడ్ ప్యాక్ చేసి వెళ్ళిపోయాడు, అంటే జరిగిపోయింది అది, అందువల్ల హ్యాడ్ ప్యాక్డ్ అన్నాడు. వాళ్ళు బయటను కూర్చొని తిన్నారు. ఆ లంచ్, ఏ లంచ్ తిన్నారు? ఐ హ్యాడ్ ప్యాక్డ్ ఫర్ దమ్, ఏదైతే నేను వాళ్ళకి ప్యాక్ చేసి ఉంచాను, ఆల్రెడీ ప్యాక్ చేసి ఉంచాడు, సినిమాకి వెళ్తారు కాబట్టి వాళ్ళు వచ్చి తింటారని, అంటే జరిగిపోయింది, ప్యాక్ చేయడం ముందే జరిగిపోయింది అనమాట. అర్థమైంది? కాబట్టి ఇది హ్యాడ్ ప్లస్ V3 చెప్పాడు. బై దట్ టైం ఇందాక చెప్పాను, స్టార్టింగ్ మీరు దీనికన్నా ముందు చెప్పాను, కీవర్డ్స్ ఉన్నాయి. బై దట్ టైం తర్వాత బై దట్ టైంతో వచ్చిన పార్ట్లో V2 ఉంటుందని చెప్పాను అక్కడ, కాబట్టి V2 అని చూసుకోండి అక్కడ, అందుకే మీకు అక్కడ చెప్పాను. సో బై దట్ టైం ఐ రిటర్న్డ్, ఇది పాస్ట్లోకి వస్తుంది. దే హ్యాడ్ ఫాలన్ అస్లీప్, యాడ్ ప్లస్ V3. కానీ నేను రిటర్న్ అయ్యే వచ్చే సమయానికి వాళ్ళు నిద్రపోయారు. బై దట్ టైం ఐ రిటర్న్డ్, బై దట్ టైంతో ఉన్న పార్ట్లో V2 వస్తుంది, రిమైనింగ్ పార్ట్లో హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది. ఓకేనా? చెప్పాను కదా. ఈ విధంగా V2 అని ఇందులో రాయండి, హ్యాడ్ ప్లస్ V3 అని ఇందులో రాయండి. ఇదండి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, సార్ బై దట్ టైం బట్ ఉంది ఇక్కడ, బట్ బై దట్ టైం ఆల్రెడీ ముందు ఒక యాక్షన్ V2లో ఉంది అక్కడ. దే కేమ్ బ్యాక్ హోమ్, వాళ్ళ ఇంటికి వచ్చారు. బట్ బై దట్ టైం, కానీ ఆ సమయానికి
నేను సినిమాకి వెళ్ళిపోయాను అంటే జరిగిపోయింది అక్కడ ముందే, వాళ్ళు వచ్చే టైంకి వెళ్ళిపోయారని అర్థం. బట్ బై దట్ టైం ఉన్నప్పుడు ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 వచ్చింది, గుర్తుంచుకోండి సెంటెన్స్ మీనింగ్ బట్టి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది 8th క్లాస్ ఫస్ట్ లెసన్లో మనకి ఇచ్చినటువంటి సింపుల్ పాస్ట్ పర్ఫెక్ట్ సంబంధించి ఇచ్చినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. దానికి మీకు ఎక్స్ట్రా యాడ్ చేస్తూ బిట్ ఏ విధంగా వస్తారో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ పార్ట్లో ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ అలాగే ఫ్రేజల్ వర్బ్స్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ.